రైట్ నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. అధ్యాపకులు పట్టభద్రుల నియోజకవర్గాలకు ఉభయ తెలుగు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలో ఓటర్లు అధికార ప్రతిపక్షాలకు తమదైన రీతిలో సంకేతాలు ఇచ్చారు. తెలంగాణలో ఓటర్ల తీర్పు ప్రతిపక్షానికి బలం చేకూర్చగా, ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రతిపక్షం తన పద్ధతులు మార్చుకొని అధ్యాపకులు పట్టభద్రుల నియోజకవర్గాలకు ఉభయ తెలుగు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రతిపక్షం తన పద్ధతులు మార్చుకొని పక్షంలో మనుగడే కష్టమన్న హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణలో అధ్యాపకులు పట్టభద్రుల నియోజకవర్గాల రెండింటినీ భారతీయ జనతా పార్టీ గెలుచుకోవడం ద్వారా మూడు ప్రధాన రాజకీయ పార్టీలలో తమదే పైచేయి అని రుజువు చేసుకుంది. ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితి ఈ ఎన్నికలలో పోటీకి దూరంగా ఉండడంతో ప్రధాన పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్యనే కొనసాగింది. అధికార కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల నియోజకవర్గంలోనే అధికారికంగా పోటీ చేసింది. గత ఎన్నికలలో గెలుచుకున్న ఈ స్థానాన్ని ఇప్పుడు కోల్పోవడం ఆ పార్టీకి దెబ్బ అనే చెప్పుకోవచ్చు. ఒకప్పుడు ఉత్తర తెలంగాణ భారత రాష్ట్ర సమితికి ఆయుపట్టుగా ఉండేది. గత అసెంబ్లీ ఎన్నికలలో ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ పరాభవాన్ని మూటగట్టుకోగా బీజేపీ బలపడింది. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఆ పార్టీ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నట్లుగా మారింది. ఇక తెలంగాణ ఉద్యమానికి అండగా ఉండిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధ్యాపకుల నియోజకవర్గంలో కూడా బీజేపీ తన పాగాను వేసింది. భారత రాష్ట్ర సమితి ఎన్నికలకు దూరంగా ఉండడం బీజేపీకి కలిసి వచ్చినట్లయింది. ముక్కోణపు పోటీ జరిగి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో చెప్పలేం, కానీ బీజేపీ తెలంగాణలో విస్తరిస్తోంది అన్న అభిప్రాయం ఈ ఎన్నికల ఫలితాలతో ధృవపడుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ బలహీనపడుతోందన్న అభిప్రాయం కూడా బలంగా చేకూరుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ బలహీనపడుతోందన్న అభిప్రాయానికి బలం చేకూరుతోంది. ఇదే ధోరణి కొనసాగితే వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి కాంగ్రెస్ పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన అంశం. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రజలు తమకు బ్రహ్మరథం పట్టడానికి సిద్ధంగా ఉన్నారని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం నాడు చెప్పుకొచ్చారు. అదే నిజమైతే పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ మద్దతు పొందిన బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఓడిపోకూడదు. ఆయన మూడో స్థానానికే పరిమితం అవ్వడం జరిగింది. దీంతో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న భారత రాష్ట్ర సమితి స్థానాన్ని భారతీయ జనతా పార్టీ ఆక్రమించబోతున్నదా అన్న సందేహం సహజంగానే ఏర్పడుతోంది. ఆంధ్రప్రదేశ్తో పోల్చితే తెలంగాణలో బీజేపీ మొదటి నుంచి బలంగా ఉంది. ఇక ఇటీవలి కాలంలో ఆ పార్టీ శాసనసభలో కూడా బలం పెంచుకుంది. దీంతో వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయి అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన అంశం. జాతీయ స్థాయిలో ఎన్డీఏను పటిష్టం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ భావిస్తున్నందువలన వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో కూడా ఎన్డీఏ ప్రయోగం అమలు చేస్తారా అన్న ప్రశ్న కొన్ని రోజులుగా వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక తెలుగుదేశం పార్టీకి సొంతంగా మెజారిటీ సమకూరినప్పటికీ ఎన్డీఏ కూటమిగానే ముందుకు వెళుతున్నాయి. ఇదే ప్రయోగాన్ని తెలంగాణలో కూడా అమలు చేస్తే అన్న చర్చ ఇప్పుడు ఆ మూడు పార్టీల మధ్య నడుస్తోంది. తెలంగాణలో బీజేపీ సంస్థాగతంగా బలంగా ఉండగా, తెలుగుదేశం పార్టీ ఓట్ల పరంగా అంతో ఇంతో బలంగా ఉంది. జనసేనకు కూడా తెలంగాణలో కొన్ని ఓట్లు ఉన్నాయి. గత శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు దూరంగా ఉండడంతో అది కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చింది. ఇక తెలుగుదేశం పార్టీ సొంతంగా పోటీ చేస్తే ఒక్క సీటు కూడా గెలుచుకోపోవచ్చును, కానీ ప్రధాన పార్టీతో జతకట్టి పోటీ చేస్తే ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగలదు అన్నది బయట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో మాత్రం ఎన్డీఏ కూటమి ఎందుకు ఏర్పడకూడదు అన్న ప్రశ్న ఇటీవలి కాలంలో వినిపిస్తోంది. గతంలో కలిసి పోటీ చేద్దామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిపాదించగా బీజేపీ రాష్ట్ర నాయకుల సూచన మేరకు ఆ పార్టీ అగ్రనేతలు తిరస్కరించారు. దీంతో బీజేపీ ఒంటరిగానే పోటీ చేసింది. గత ఎన్నికలలో జనసేనతో కలిసి పోటీ చేసినా పెద్దగా ఉపయోగపడలేదు. దీంతో తెలుగుదేశం పార్టీకి ఉన్న ఓటర్ల ప్రాధాన్యతను బీజేపీ నాయకులు కూడా గుర్తించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కూడా పోటీ చేస్తామన్న అభిప్రాయాన్ని చంద్రబాబు ఈ మధ్య వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో ఎన్డీఏ కూటమి రూపుదిద్దుకోబోతుందని పసిగట్టడం వలనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల మాట్లాడుతూ తెలంగాణలో చంద్రబాబు రాజకీయం చేయాలనుకుంటే సహించేది లేదు అని వ్యాఖ్యానించారు. ఆయన చంద్రబాబును కేవలం సెంటిమెంట్ కోసమే వ్యతిరేకించడం లేదు. ఎన్డీఏ కూటమి ఏర్పడితే
తెలుగుదేశం బీజేపీలలో చేరడానికి బీఆర్ఎస్కు చెందిన పలువురు నాయకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందులో ఎమ్మెల్యేలు కూడా ఉన్నారులేండి. వచ్చే ఎన్నికల నాటికి ఎన్డీఏ కూటమి ఏర్పడుతుందని, ఆ కారణంగానే తాను తెలుగుదేశం పార్టీలో చేరే ఆలోచన చేస్తున్నానని కొంతకాలం క్రితం బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యే ఒకరు నాతో చెప్పారు. అప్పట్లో ఆయన చెప్పిన మాటలు టూ ఎర్లీగా అనిపించాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు వేగంగానే మారుతున్నాయి. బీజేపీ అగ్రనాయకత్వం ఆలోచనలు కూడా మారుతున్నాయని అంటున్నారు. ఇక తెలంగాణలో ఎన్డీఏ కూటమి ఏర్పడితే ప్రధానంగా నష్టపోయేది కేసీఆర్ మాత్రమే అన్నది బయట వినిపిస్తున్న టాక్. అందుకే ఆయన చంద్రబాబుకు తెలంగాణలో ఏం పని అని మళ్ళీ ప్రశ్నించడం మొదలుపెట్టడం జరిగింది. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి. బీజేపీతో కలిసి వచ్చే ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ నుంచి సంకేతాలు వెళ్ళినా బీజేపీ అగ్రనాయకత్వం పట్టించుకోలేదు. తెలంగాణలో కేసీఆర్ శకం ముగిసిపోవాలని ఆ పార్టీ కోరుకుంటోంది. తెలుగుదేశం జనసేనను కలుపుకున్నా తామే పెద్దన్న పాత్రను పోషించవచ్చునని బీజేపీ నాయకులు కూడా భావిస్తున్నారు. ఈ పరిణామాలను గమనిస్తున్న కేసీఆర్ ఇక లాభం లేదు, జనంలోకి వెళ్ళాలి అని నిర్ణయం తీసుకున్నారట. ఇక మీదట శాసనసభకు కూడా హాజరవుతానని ఆయన తాజాగా ప్రకటించేశారు. ఇక తెలంగాణలో ఎన్నికలకు ఇంకా 3.5 ఏళ్ల వ్యవధి ఉంది. ఈ 3.5 ఏళ్లలో ఏదైనా జరగవచ్చు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో బీజేపీ ప్రస్తుతానికి మంచి ఊపు మీద ఉంది. ఇప్పుడు తెలంగాణలో కూడా ఎన్డీఏకు పురుడు పోయాలన్న ఆలోచన ఊపందుకుంటున్నందున కేసీఆర్ మాత్రమే కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మేల్కొనాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని బయట వినిపిస్తున్న టాక్. ప్రభుత్వపరమైన విధానపరమైన విషయాలను కూడా ముఖ్యమంత్రి కంటే ముందుగా మంత్రులు ఇతరులు ప్రకటించేస్తున్నారు. దీంతో ప్రభుత్వ రథసారథి ఎవరన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది. ఈ కారణంగా కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతోందన్న అభిప్రాయం కూడా బయట వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పటికైనా మేల్కొని రాష్ట్ర నాయకత్వాన్ని పటిష్టం చేసే దిశగా చర్యలు తీసుకోని పక్షంలో పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం లేకపోలేదు. స్థానిక సంస్థల ఎన్నికలకు గడువు ముగిసినప్పటికీ ఎన్నికలు జరిపించడానికి కాంగ్రెస్ పార్టీ సాహసించలేకపోతున్నది అన్నది వాస్తవంగా వినిపిస్తున్న మాట. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎన్డీఏ కూటమి రూపుదిద్దుకుంటే రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారే అవకాశం ఉంది. ఇప్పుడు తనతో ఉన్న ఎమ్మెల్యేలు కూటమి వైపు చూడకుండా రేవంత్ రెడ్డి ఎంతవరకు కట్టడి చేస్తారో తెలియదు. మరోవైపు గత ఎన్నికల తర్వాత కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో కొందరు పునరాలోచనలో పడ్డారు. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా పరిణమించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషమ పరీక్షను ఎదుర్కొని ప్రభుత్వాన్ని పార్టీని ఎలా కాపాడుకుంటారో వేచి చూద్దాం.